బాణీ పెట్టేస్తాం ఫ్రెండ్స్. అందులో ఆయిల్ పోస్తాం, సరిపడిన ఆయిల్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. చికెన్ కడిగేసుకుని పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఇది దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, కారం, సాల్ట్ అనమాట, గరం మసాలా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇవి రెడీగా ఉందన్నమాట వేయటానికి, చూడండి. దించే ముందు ఏమిటంటే ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, చూడండి. బాగా హీట్ కాగిన సరిపడా ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, చూడండి. చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్ ఇది. ఇది కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో పసుపు వేసుకున్నాం. స్పూను ఉన్నర, అంటే 2 స్పూన్లు పడుతుంది అనమాట ఫ్రెండ్స్. 2 అంటే కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. 2 స్పూన్లు పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 2 స్పూన్లు. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. సాల్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది ముందు ఒక చికెన్ కడిగేసుకుని ఫ్రెండ్స్, దాన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఒక పానీ పెట్టేసి అందులో సరిపడా ఆయిల్ పెట్టేసి ఫ్రెండ్స్, దాని కడిగిన చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రై చేస్తుండగా వచ్చిన వాటర్లో పసుపు వేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచాలన్నమాట ఫ్రెండ్స్. అది కూడా మొత్తం అంతా కూడా ఇంకిపోయిన తర్వాత అప్పుడు పసుపు కారం కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, చూడండి. లాస్ట్ దించే ముందు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చికెన్ తీసేసుకుని కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది తీసేసుకుని దాన్ని క్లీన్ చేసేసుకుని ఫ్రెండ్స్, దీన్ని సరిపడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా చికెన్ వేసేసుకుని కాగిన ఆయిల్లో అది ఫ్రై అవుతుండగా దాంట్లోనేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి తర్వాత ఏమో పసుపు కూడా వేసేసి సాల్ట్ కూడా వేసేయాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత వచ్చిన వాటర్ ఇట్లా ఈ విధంగా ఇంకిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఎగిరిపోయిన తర్వాత దాంట్లో కారం వేసుకోవాలి. ఇక దించే ముందు మాత్రం గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది ఫ్రై కదా ఫ్రెండ్, ఓన్లీ ఆయిల్తోనే. ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో.
కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అయిపోవస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ ఫ్రై అయిపోయిందనమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా చూడండి, ఇది రెడీ అయిపోయిందనమాట కర్రీ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.